నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు లేటెస్ట్గా సూపర్ హిట్ అయిన నాగబంధం సినిమాకి మ్యూజిక్ అందించిన జునైద్ కుమార్ ఉన్నారు. ఆ సినిమాకి అభితో కలిసి ఈయన మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ సినిమా ట్రైలరు, సాంగ్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయో మనం చూసే ఉన్నాము. మరి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే తన కెరీర్ గురించి జునైద్ ఏం చెప్తాడో ఇప్పుడు తన మాటల్లోనే విందాం. నమస్తే జునైద్. నమస్తే సార్. ఏంటి నాగబంధం ఆ వైబ్ నుంచి బయటకు వచ్చారా? ఎలా అసలు? లేదు, ఇంకా వైబ్రేషన్స్ ఇంకా నడుస్తున్నాయి. సక్సెస్ఫుల్లీ గోయింగ్ గుడ్ ప్రస్తుతానికి. ఇది మ్యూజిక్ ఇవ్వటం ఒక ఎత్తు, సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా నిడివి తగ్గించడం అని ఈ ప్రాసెస్ ఒక విధంగా ఒక కొత్త ఇదే కదా మీకు? యా, వెరీ వెరీ మచ్ న్యూ. చాలా కొత్త. ఏంటి మళ్ళా రీవర్క్ చేయాలి, ఆడియన్స్ పల్స్కి తగ్గట్టు ట్రిమ్ చేయాలి అన్నప్పుడు మీకేమనిపించింది? మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఇట్ వాజ్ గుడ్ డిసిషన్. ఎందుకంటే మేము యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యాడ్ అ విజన్. అది ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవ్వదు. అంతేందుకు క్రిస్టోఫర్ నోలాన్ని కూడా వేసుకుంటారు. సో యా, దాట్ ఈస్ ఫిల్మ్ మేకర్స్ నుంచి కొంచెం కొంచెం అవుతూ ఉంటాయి చిన్న చిన్న. వీ ఫీల్ ఇట్స్ జనాలకి ఇంకా పెద్ద స్కేల్ అదంతా కనిపించేసరికి మంచిగా అనిపిస్తుంది. బట్ యా, దట్ డజంట్ వర్క్ ఎవ్రీ టైమ్. ఆఫ్టర్ ట్రిమింగ్ ఆల్సో ఇట్స్ లుకింగ్ గుడ్, మంచిగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి కాపీ వచ్చిన తర్వాత సినిమాని జడ్జ్ చేసే వాళ్ళల్లో అటు ఎడిటర్ కానీ, ఈవెన్ ఇటు మీరు రీ రికార్డింగ్ ఇచ్చే మీరు కానీ కంప్లీట్గా సినిమా చూస్తారు, ఒక ఫ్లో, ఒక ఆర్డర్లో చూస్తారు కదా. చూసినప్పుడు ఇది లెంగ్త్ ఎక్కువైందని కానీ, ఇది పలానా చోట ఈ కొంచెం హార్డ్ డీల్స్ అనిపిస్తుందని కానీ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి చెప్పే ఆ స్వతంత్రం ఉంటుంది. సో మరి మీరు ఈ సినిమా సంబంధించి 3 hours 15 minutes లెంగ్త్ అన్నప్పుడు మీరు ఏమైనా సైజ్ చేశారా అసలు? లేదండి, యాజ్ ఐ సెడ్, అంటే మేము అసలు దీంట్లో బేసిక్గా అభిషేక్ అన్న ఒకరినే బ్లేమ్ చేయొద్దు. వి ఆల్ ఆర్ టీమ్, వి ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. మేమందరం ఒప్పుకొనే వి రిలీజ్డ్ ఇట్. అంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఆ ఫీల్డ్లో క్యారీ అయిపోయి అదే చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. నేను కూడా స్కోర్ కొట్టినప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వెరీ లెంతీ ఉంది అంట, మరి ఇంత చెప్పినట్టయితే లేదనిపించింది. బట్ ఇప్పుడు లెంత్ కట్ చేసినా కూడా బాగా అనిపిస్తుంది. సో లేదు, ఎప్పుడు చెప్పలే. అండ్ దీస్ గైస్ వి డిడ్ దాట్ యాజ్ అ టీమ్. అంటే ఫస్ట్ సినిమా మనం ఏమైనా చెప్తే అవతల వాళ్ళు ఫీల్ అవుతారన్న కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఇన్సైడ్. మేబీ దానివల్ల చెప్పలేకపోయారా? లేదంటే నిజంగానే లేదు, ఒక టెక్నీషియన్గా మనకు కూడా బాగా అనిపించింది, ఆడియన్స్ కూడా మనలానే ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్ అనాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో నాకు తెలియదు. అది అంటే బేసిక్గా ఇప్పుడు రిలీజ్ చేసిన వర్షన్ ఈజ్ లైక్ థర్డ్ కట్. మేము 3 hours 5 minutes ఏదైతే ఉందో అది చాలా కట్ చేసిన వర్షన్ యాక్చువల్లీ. అందుకే మాకు అరే ఆల్రెడీ ఇంత కట్ చేసినాం కదా, ఇంకేం కట్ చేస్తాం అనిపించింది. బేసిక్గా ఫస్ట్ డ్రాఫ్ట్ మాది 3 hours 45 or 50 కొంచెం ఉండే. యా, సో వాళ్ళు ఎంత కట్ చేసినా కదా ఇది ఓకే కదా అనిపిస్తుంది. బట్ జనాలు ఫస్ట్ డ్రాఫ్ట్, వాళ్ళకి ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ కాబట్టి కొంచెం వేసుకోరు. బట్ ఇప్పుడు కట్ చేసినా మంచి అప్రిషియేషన్ వస్తుంది. అభిషేక్ అన్నతో హీస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ టు మీ నౌ. అంటే నాకు మంచి అభిషేక్ అన్న కానీ, తులసక్క కానీ, దీస్ గైస్ హ్యావ్ బికమ్ అ వెరీ వెరీ క్లోజ్ పీపుల్, ఒక ఫ్యామిలీ లెక్క. సో అరే ఒక భయం వేసి అరే చెప్పగలుగుతామా, అరే చేస్తే ఈ నెవర్ గివ్ దాట్. మంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మ్యూజిక్లో కూడా అసలు అరే ఇది వద్దు కదా అబ్బా, ఇది మన సెట్గా అవుతలేదు అన్న, సెట్ అయితే కదా అనగానే ఓకే ఐ బిలీవ్ యూ అని ఆ ఇండిపెండెన్స్ అది ఇచ్చారు. దేర్ వాజ్ నో సచ్ ఒక బౌండరీ అంటూ లేకుండే. ఓకే, అవును. నేను నిన్న సక్సెస్ మీట్లో మొత్తం యూనిట్ మొత్తం రివ్యూవర్స్ మీద పడ్డారేంటి? రివ్యూవర్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, మేము బాధ అనిపిస్తుంది సార్, ఏం లేదు. ఆ బాధతో మాట్లాడిన వర్డ్స్ అవి ఏంటంటే నాకు తెలుసు వీ హ్యావ్ వర్క్. నాకు అసలు పాస్ట్ 15 days అయితే మీ అభిషేక్ అన్న, ఎడిటర్, డిఓపి సార్, విరాట్ లిటరల్లీ ఎవ్రీడే ఒక 1/2 hour పడుకుంటుండే.
అండ్ ఐఎమ్ నాట్ ఎట్ లైక్ ఎగ్జాజరేటింగ్. అభిషేక్ అని అయితే 24 hours ఎప్పుడు చూసినా అన్న ఎక్కడ ఉన్నారంటే ఆఫీస్లో ఉన్న నువ్వు ఏడున్నావు అని చెప్పి, అంటే ఇప్పుడు చూసినా రాత్రి 3 o'clock ఆఫీస్, పొద్దున 10 o'clock ఆఫీస్. అంటే ఇంత కష్టపడినాక ఎవరికైనా బాధ అనిపిస్తుందా సార్? దాట్ ఈస్ అవర్ బేబీ. అంటే ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్లుగా వాళ్ళకి ఈ రివ్యూస్ కొంచెం నెగిటివ్గా రావటం అనేది బాధ ఉండొచ్చు. బట్ మీకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ వర్క్కి అంటే అటు సాంగ్స్కి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అప్రిషియేషన్ అయితే వచ్చింది. మరి మీరు కూడా రివ్యూవర్స్ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నా? లేదు సార్, మేము అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ వెన్ వీ స్టార్ట్ అ మూవీ కదా, వీఆర్ అ ఫ్యామిలీ. ఇప్పుడు మా డాడీని ఎగ్జాంపుల్, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ అ వెరీ బిగ్ ఇమోషనల్. నేను బేసిక్గా ఐఎమ్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్. నేను చాలా ఎక్కువ ఇమోషనల్గా తొందరగా కనెక్ట్ అవ్వను, కానీ ఒకవేళ కనెక్ట్ అయితే ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ దాన్ అ ఫ్యామిలీ ఫర్ మీ. సో మా డాడీని కొందరు క్రిటిసైజ్ చేస్తారు, నన్ను అప్రిషియేట్ చేస్తారు. దట్ డజంట్ మీన్ ఐ షుడ్ అరే క్రిటిసైజ్ చేస్తారు కదా అని వదిలేను. ఇక్కడ పర్సనల్ కాదు కదా వర్క్. యా, బట్ నేను అదే చెప్తున్నా, ఒక పాయింట్ ఆఫ్ టైం ఎట్లా వచ్చేసిందంటే దిస్ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ. ఇట్ బికేమ్ వెరీ పర్సనల్ టు మీ. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, మై ఫస్ట్ డైరెక్టర్, మై ఫస్ట్ ప్రొడ్యూసర్స్, మై ఫస్ట్ యాక్టర్స్ కదా. సో సమ్వేర్ అది ప్రొఫెషనల్. నేను యూ నో హౌ ప్రోగ్రామర్స్ ఆర్ వెరీ ప్రొఫెషనల్. పని అయిపోయిందో చాలా వెళ్ళిపోయినాం అన్నట్టు. బట్ ఇక్కడ ఏమో సమ్వేర్ ఇట్ గాట్ అ లిటిల్ ఇమోషనల్, పర్సనల్ అయిపోయి కొంచెం అంటే సినిమా బాగుంది అంటే సినిమా రిలీజ్ ముందు వరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ దగ్గర నుంచి, ఫిల్మ్స్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి ప్రతిదీ బాగుంది అని మీకు అంటే రివ్యూస్ బాగుందనే వచ్చినాయి. సో అప్పుడు లేని బాధ సినిమా రిలీజ్ అయ్యి సినిమా మీద కొంచెం అంటే లెంగ్త్ ఎక్కువైంది, కొంచెం రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి అన్నప్పుడు రివ్యూవర్స్ ఆ మాట అన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోలేకపోయారు? పాజిటివ్గానే తీసుకున్నాం సార్, కానీ అంటే వీ డెఫినెట్లీ టుక్ ఇట్ పాజిటివ్. నిన్న నాకు తెలిసి చెప్పే విధానంలో కొంత అగ్రెషన్ కనిపించి ఉంటాడు, బట్ అది అగ్రెషన్ కాదు, అది ఇమోషన్ బేసికలీ. ఇట్స్ జస్ట్ వాళ్ళు బాధ వేసి మన హీరో కూడా పాపం మనోడు సార్ 102 ఫీవర్లో సార్, ఆ చలిలో మొత్తం నాగసాద్ మీరు చూసారు కదా, హీ వాజ్ షర్ట్లెస్ అన్నారు కదా. సో అంతా అంటే ఆల్మోస్ట్ ఎంత 10-15 days అదే నడిచింది. హీ వాజ్ 102-101 ఫీవర్లో ఉండే మనోడు. ఐమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, దిస్ ఇస్ ట్రూ. అంతా చేసినాక నేను డే అండ్ నైట్ వర్క్ చేసినాక ఇట్ ఈస్ అ డ్యామేజ్ టు మూవీ కదా సార్ ఫైనలీ. సో అంతంత చేసినాక బట్ యా వీ టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే తీసుకొని మేము కట్ చేసినాం సార్. ఒకవేళ అట్లా తీసుకుని ఉంటే అసలు కట్ చేసి అట్లానే ఉంటుందని ఏమంటే అట్లా వదిలిస్తుండే. బట్ వీ టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. చిన్న బాధ అనిపించింది నిన్న. ఓకే, అంతే. ఏంటి అసలు ఎలా నాగబంధం అనే సినిమాకి మీరు కొత్త, మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది ఏంటి? అసలు అభిషేక్తో మీకున్న ర్యాప్ ఏంటి? ఫస్ట్లో నేను మనీష్ దగ్గర ప్రోగ్రామర్ ఉండే సార్. సో అట్లా మా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ కలవడం జరిగింది అభిషేక్ అని. ఒక వేరే మూవీ కోసం పోయినుండే ఆయన ఆఫీస్కి, అభిషేక్ అని ఆఫీస్కి పోతున్నప్పుడు వి వర్ జస్ట్ జామింగ్ అండ్ నార్మల్గా చేస్తున్నప్పుడు అభిషేక్ అని అది ఈయన ఈజ్ డూయింగ్ నైస్ మ్యూజిక్ కదా, దిస్ గైజ్ ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పి పిలవడం జరిగింది. పిలిస్తే మీరు ఇట్లా ఒక గ్లిమ్స్ ఉంది నాగబంధం, ద ఫస్ట్ గ్లిమ్స్ అండి ఇఫ్ యూ రిమెంబర్, ఇట్లా గ్లిమ్స్ ఉంది, ఇట్లా చేయాలి, కెన్ యు గైస్ డూ, మీరు చేయగలుగుతారు అని చెప్తే అరే ఆబ్వియస్లీ చేస్తామన్నా, ఎందుకు చేయం, ఫర్ ష్యూర్ అని చెప్పి పాపం ఆయన అప్పుడు కూడా రాత్రి ఐ స్టిల్ రిమెంబర్ రాత్రి మనీ సార్ స్టూడియో నుంచి మనీ సార్ పడుకోవడానికి పోయినప్పుడు ఆయన పిలిచిన వాళ్ళని రాత్రి, ఇప్పుడు సారీ సార్ ఏమనుకోకండి మనీ సార్ ప్లీజ్. సో ఆయన పడుకున్నాక నేను ఆయనని 12:30 or 1 o'clock అట్లా పిలిచినాం. హీ కేమ్ దాట్ నైట్. అభిషేక్ అన్న మనీ సార్ స్టూడియోకి వచ్చేసి వీ కంప్లీటెడ్ ఆ రాత్రినే కంప్లీట్ చేసేసినాం. సో అట్లా ఆయనకి నా వర్క్ నచ్చేసి అవి స్టార్టెడ్ ఆ జర్నీ ఫ్రమ్ దేర్. అంటే మీతో పాటు అభిని కలిపి పరిచయం చేయటం అనేది ఎలా? అభితో ఇంతకు ముందే పరిచయం ఉందా, లేదంటే ఈ సినిమాతోనే మీ కాంబో అనేది స్టార్ట్ అయిందా ఎలా? మేము వీఆర్ అది అన్ఎక్స్పెక్టెడ్ కాంబో బేసికలీ. నేను ఏమంటారు వీఆర్ నైస్ ఫ్రెండ్స్, నేను ఇంకా అవి మంచి ఫ్రెండ్స్. సో ఈ మూవీ అంటే ఆయన నా మైండ్లో అసలు మ్యూజిక్ డైరెక్షన్ అనేది లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఐ వాజ్ అంటే సర్లే ప్రోగ్రామింగ్ చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం, బయలుదేరిపోవడం అంతే, అదే మైండ్ సెట్లో ఉండే బేసిక్గా. కానీ చెప్పిన అభిషేక్ అన్న ఒక
ఆ జర్నీలో ఈ బీకేమ్ లైక్ అ వెరీ గుడ్ బ్రదర్ టు మీ బేసికలీ. సో ఆ జర్నీలో ఆయన చెప్పారు లేదు యూ హ్యావ్ టు పుట్ యువర్ నేమ్ ఆల్సో, నువ్వు ఇంతగానం కష్టపడుతున్నావు కంపల్సరీ పెట్టాలి నీ పేరు అంటే ఇక సరే అని చెప్పి ఓకే అన్న అట్లా. సో ఇంత బాధ్యత అప్పచెప్పినప్పుడు అది రెగ్యులర్ మూవీ కాదు. అవును ఎగ్జాక్ట్లీ. రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే ఓకే, బట్ అది అలా కాదు. పీరియాడికల్ మూవీ ఎక్కడో 70th సెంచరీకి వెళ్ళి ఆ టైంలో జరిగిన ఇది మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో ఎలా అనిపించింది, అంటే ఛాలెంజింగ్ అనిపించిందా? ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి ఏంటి అంటే ఎలాంటి హోంవర్క్ చేశారు? ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే అంటే అప్పుడే కొంచెం మోడర్న్ మూవీ చేసేసుకుని ఆ జోన్ నుంచి బయటికి వచ్చిన నేను. నాకు ఎట్లా ఉండే అంటే అది ఈ మూవీ ఆపర్చునిటీ వచ్చిందా లెట్స్ గ్రాబ్ ఇట్ అండ్ అసలు గట్టిగా కొట్టాలి బై అని చెప్పి. సో ఐ వాంటెడ్ డిఫరెంట్ సౌండింగ్, కొంచెం తెలుగు రెగ్యులర్ మన కమర్షియల్ మూవీస్ ఉంటాయి కదా అట్లాంటి సౌండింగ్ నాకు అసలు వద్దు. సంథింగ్ లెట్స్ కొలాబ్ సంథింగ్. మన నార్వే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, వైకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి అది ఇది అని చెప్పి నేను ఫుల్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అడగడం వీళ్ళని వాళ్ళని అడగడం, వినడం ఎక్కువ. కొంచెం ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఫోక్ ఎట్లా ఉంటుందో వెస్ట్రన్ కల్చర్లో కూడా ఒక ఫోక్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోక్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర చాలా క్రేజీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అది తెలవడం కానీ పేర్లు తెలవడం కానీ, మీరు నా యూట్యూబ్ది అది కొన్ని సేవ్ చేసి ఉంటాయి, కొన్ని దాంట్లో అట్లీస్ట్ ఒక 1000 to 1500 వీడియోస్ సేవ్డ్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ది అట్లా. సో అది తెలుసుకోవడం, అది ఎట్లా ప్లే చేస్తారు, ఆ సౌండ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇఫ్ యూ అంటే ఎక్కువ డీటెయిలింగ్లో వింటే మీకు అర్థమవుతుంది అది కొంచెం. ఓకే, ఎక్స్పెరిమెంట్ అయితే గట్టి. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం వేరు, దాన్ని సక్రమంగా ఉపయోగించే ఆర్టిస్టులు ఇక్కడ ఉండాలిగా. యా ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయంలో ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా, లేదంటే దాన్ని కూడా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావా, ఎలా అసలు? యా అంటే కొందరు వీ ట్రైడ్ కొలాబరేటింగ్ అండి విత్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కొందరు, కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళ ఏమంటారు కాంట్రాక్ట్స్లో అంతా మాకు అపీలింగ్ అనిపించలే. అండ్ ఇక్కడ ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్ అండ్ సౌత్ ఇండియా ఎక్కువ వెరైటీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటోళ్ళు ఎవరు లేరు. మా అయితే ఫ్లూట్ అండ్ వీణా సితార్ ఇది ప్లే చేసేటోళ్ళు. కానీ సో వాట్ ఐ డిడ్ ఇస్ కొన్ని మా టెక్నికల్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. సో ఐ టోల్డ్ దెమ్ ఒక 5 members పెట్టేసుకొని అరే నాకు ఎనీ అప్డేట్ ఇన్ విఎస్టీస్ ఆర్ నాకు ఏదైనా సరే అంటే ఇన్స్ట్రుమెంట్స్ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి కదా నాకు వాయించడానికి, ఎనీ అప్డేట్ ప్లీజ్ టు లెట్ మీ నో అని చెప్పగానే పాపం వాళ్ళు కూడా గట్టిగా సపోర్ట్ చేసారు. దే యూస్ టు యూనో వచ్చి నాకు సిస్టమ్ని అప్డేట్ చేయడం టైంకి, ఇది అన్న ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అంటే ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ థింగ్ అనమాట. ఓకే, అంటే ఏంటి అభి నువ్వు ఆ వర్క్ షేర్ అనేది ఎలా చేసుకున్నారు? అంటే జనరల్గా ఇద్దరు మ్యూజిక్ ఒక సినిమాకి సంబంధించి ఇచ్చేటప్పుడు ఒకళ్ళు కంప్లీట్గా మ్యూజిక్ కండక్టింగ్కే పరిమితం అవుతారు. సో అంటే కొంతమంది పాటలకి, కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇలా పరిమితం అవుతారు కదా. సో మీ ఇద్దరు వర్క్ షేర్ ఏంటి అసలు, ఎలా జరిగింది ఈ సినిమాకి సంబంధించి? అభి అండ్ నేను కలిసి బేసిక్గా సాంగ్స్ ట్యూన్ చేసుకున్నాం. బట్ కొంచెం మనోడిది కొంచెం టైం మేబీ లిటిల్ ఫ్యామిలీ ఇష్యూస్ కొంచెం వచ్చేసరికి హీ హ్యాడ్ టు యూనో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్. సో ఆ ట్రాక్లో వెళ్ళిపోయేసరికి ఐ హ్యాడ్ టు టేక్ ఛార్జ్ అండ్ డూ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ ఆల్. మనోడు మధ్యలో వచ్చి ట్యూన్స్ అదంతా అందించేటోడు అండ్ ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ వర్క్. సో ఈ సినిమాకి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఉండే బడ్జెట్ వేరు యాక్చువల్గా. వన్స్ టీజర్ వచ్చిన తర్వాత దీని సినేరియానే మారిపోయింది. ఆ బడ్జెట్ని పెంచుకోవటం, దాన్ని రూపురేఖలు మారిపోయినాయి. నాగబంధం అనే ఒక సినిమాకి సంబంధించి రూపురేఖలే మారిపోయినాయి ఒక్క టీజర్తో. సో మీకు ఫస్ట్ అలాట్ చేసిన బడ్జెట్ ఏంటి, ఈ బడ్జెట్లో చేయాలని చెప్పారా, ఎలా? ఆ తర్వాత వచ్చిన పేరుని చూసి లేదు మనం ఇంకా బ్రహ్మాండంగా చేద్దామని ఆ బడ్జెట్ని పెంచడం కానీ ఎలా జరిగింది, అసలు ఏంటది? ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ వెరీ స్వీట్ సార్. అసలు ఫస్ట్ నుంచి మాకు ఒక బౌండరీ, యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ వర్క్ అంతే. సో ఈ బౌండరీ లేదు ఇంతలో నుంచి చేయాలి, ఇంతనే ఇది మన ఇంతే ఉంది అని ఎప్పుడు చెప్పలే. వాట్ ఎవర్ వి ఆస్క్డ్, సింగర్స్ కావాలా ఓకే డన్, సింగర్స్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కావాలా ఓకే డన్. ఏదైనా అడిగితే వాళ్ళు దే ఆర్ సో స్వీట్. అసలు నాకు అంటే యాజ్ ఎ మ్యూజిషియన్
మేమేంది ఒక ఒక ఆర్ట్ ఫ్లోలో అట్లా తీసుకుంటే వెళ్ళిపోతుంటాం కదా, లేదా నాకు ఇక్కడ కోరస్ కావాలి, ఓకే లేదా ఇక్కడ నాకు ఇది కావాలనగానే రైట్ డన్ ఓకే అని చెప్పి పాపం దే ఆర్ వెరీ గుడ్. అసలు ఒక బౌండరీ అంటూ ఏం పెట్టలే బడ్జెట్ విషయంలో. ఏంటి కంప్లీట్గా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ బడ్జెట్ ఎంత? నాకు తెలిసి ఐ గెస్ ఒక 1 to 2 ఇష్ అయ్యి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఆ ఫ్లో నాకు 1 or 2 అయ్యి ఉంటుంది. ఐ గెస్ మోర్ దాన్ దట్. అంటే ఇంక్లూడింగ్ యువర్ రెమ్యునేషన్ ఎలా? యా ఇంక్లూడింగ్ అంటే అది రెమ్యునరేషన్ ఇప్పుడు ఎందుకు లేదు కానీ యా దే గేవ్ అస్ నైస్ యా మనీ ఓన్లీ. అంటే దాదాపు 1 year పైన కదా జర్నీ, 1 year 2 years జర్నీ? ఆల్మోస్ట్ నేను ఇంకా అభిషేకం అయితే ఆల్మోస్ట్ 3 years. 3 years జర్నీ. నిన్న అదే నాకు అసలు నాకు విచిత్రంగా అనిపించింది. అసలు నిన్న అందరు చెప్తున్న 2.5-2 years కాదు, 3 years నుంచి అసలు ప్రీ ప్రొడక్షన్ ఘోరంగా చేసినాం మేము. అభిషేకం అనేది ఫస్ట్ డ్రాఫ్ట్ కూడా ఇంకా హైలైట్ ఉంటుంది, అది చాలా గ్రాండ్. అసలు మీరు ఎప్పుడైనా యూ డెఫినెట్లీ ప్లీజ్ డూ కమ్ టు మై స్టూడియో. నేను అప్పుడు ప్రీవియస్లో చూపిస్తాను మీకు, అసలు మ్యాడ్ ఉంటుంది అవి. ఆ విజువల్స్ ఇంకా క్రేజీ ఉంటాయి. అదే కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఇప్పటికే బడ్జెట్ పేలిపోతుందని చెప్పి హీ హ్యాడ్ టు ఇంకా కొంచెం చేయాల్సి వచ్చింది. బట్ ఇంకా క్రేజీ ఉంది అసలు. అంటే నాకు ఇందాక మీరు అన్నారు ఒక మాట, గుర్తుందో లేదో, హ్యాపీగా మ్యూజిక్ ప్రోగ్రామర్గా డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోవటమే అలవాటు అయిపోయింది. అలా షరన్ మ్యూజిక్ డైరెక్షన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అన్నారు. 3 years జర్నీ చేసావు. ఈ 3 years జర్నీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఒక కార్డ్ ఒక్కటే ఇక్కడ మెయిన్ క్రైటీరియా. బట్ అదే ఒక ప్రోగ్రామర్గా ఉంటే ఈ 3 yearsలో నీ సంపాదన వేరేగా ఉండేది. సో అది సాక్రిఫైస్ చేసినట్టేగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే కార్డు కోసం. ఇప్పుడు ఒకవేళ నాకు ఆ కార్డు లేకపోతే నాకు తెలిసి ఇక్కడ కూర్చునేటువంటి కాదు కూడా. సో ఇక్కడ మీతో నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా ఆ కార్డు వల్లనే వచ్చింది. సో అందుకే సాక్రిఫైస్. ఓకే. సో మోస్ట్ ఛాలెంజింగ్ వర్క్ ఏంటి నాగబంధం సినిమాకి సంబంధించి? ఇప్పుడు నమోరే సాంగ్ చూసిన తర్వాత ఆ కంపోజింగ్, ఆ లావిష్నెస్, ఆ పిక్చరైజేషన్లో దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం, ఇవన్నీ ఆ సాంగ్ని ఎక్కడికో తీసుకెళ్ళినాయి. సో వన్స్ ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత మీ సర్కిల్స్లోంచి మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి? యా బై ద వే ఈ ట్యూన్ ప్రాపర్గా ఫైన్ ట్యూన్ చేసింది అభినే. సో ఐ హ్యావ్ టు గివ్ హిమ్ ద ప్రాపర్ క్రెడిట్ అనమాట. సో నేను అసలు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు, నేను ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నప్పుడు అసలు కంట్లోకి వెళ్ళి నీరు వచ్చి, అరే మనం ఏం ట్యూన్ చేసినామో నీకు అర్థమవుతుందా అసలు క్రేజీ. అప్పుడే నాకు అసలు విజువల్, నేను వెరీ స్మాల్ నాకేంది ఇది చూపించారు బుక్లో కొన్ని వీళ్ళు చేసుకుంటారు అనమాట ప్రీ ప్రొడక్షన్లో. సో ఆ విజువల్ చూస్తే అరే అసలు దీంట్లో క్రేజీ వస్తుందా మన పాట అనుకున్నా. అప్పుడే అనిపించింది అసలు దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గుడ్ సాంగ్. కానీ మరింత నచ్చుతుందని చెప్పి అనుకోలే. ఏంటి ఇండస్ట్రీ వైపు నుంచి వచ్చిన ప్రశంసలు ఏంటి? చాలా మంది దే కాల్డ్ అస్ అండ్ చాలా బాగుంది సాంగ్, వెరీ డివైన్ ఉంది, డివోషనల్ ఉంది, నైస్ అప్రిషియేషన్. మణిగారు ఏమన్నారు ఫస్ట్ విన్న తర్వాత? మణిగారు నేను భయం వేస్తుంది ఆయన కలవాలంటే. అవునా? రే నీకెందుకు మ్యూజిక్ డైరెక్షన్ నుంచి ప్రోగ్రామ్ ఇచ్చాను. లేదు, బట్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఆయన కూడా ఆయన ఇంకా నాది బర్త్డే ఒకటే బేసికలీ. సో ఎవ్రీ ఇయర్ ఒక పాస్ట్ 4-5 years నుంచి ఆయనతో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను పోయానని చెప్పి ఆయన లాస్ట్ ఇయర్ పోయినప్పుడు అదే మళ్ళీ పోయి నేను యాక్చువల్లీ ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని ఒక 1-2 months నుంచి ఆగుతున్నా ఆయన దగ్గర, పోవాలా అంటే అది చిన్న సీనియర్ నా గురువు గారు కదా, కొంచెం చిన్న భయం ఎక్కడ ఉంటుంది. సో గురువులు ఎప్పుడు శిష్యులు ఎదుగుదలను కోరుకుంటారు. ఆబ్వియస్లీ నేను హీఈస్ వెరీ సపోర్టివ్ టు దట్. అదే లాస్ట్ టైం పోయినప్పుడు ఈ కాంగ్రాచులేటెడ్ మీ లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు. పోవాలి ఇప్పుడు బర్త్డే. మరి డ్యూరింగ్ ఈ సినిమా టైంలో సో మీ వర్క్ బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా? ఎలా
అంటే ఇప్పుడే కదా వచ్చింది. సో నో వన్ నోస్ అస్ బేసికలీ అంత ఇండస్ట్రీలో. నేను కూడా ప్రోగ్రామింగ్ అంటే ఒక రూమ్లో ఉండేటోని, బయట ఎవరు తెలియదు నాకు. అవి కూడా ఎక్కువ గిటార్, హీ యూస్ టు ప్లే గిటార్ అండ్ స్టఫ్ అదంతా. సో ఆయన జూన్లో ఆయన ఉండే, ఎవరు ఎక్కువ తెలుసా, మేబీ ఇప్పుడు తెలుస్తుందేమో. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు వచ్చిన సాంగ్స్ కానీ టీజర్స్లో కానీ టెక్నికల్ వర్క్ మీద చాలా మంచి పేరు వచ్చింది యాక్చువల్గా. ప్రత్యేకించి ఆర్టిస్టుల కంటే కూడా బిహైండ్ స్క్రీన్ వర్క్ చేసిన, అటు మీ మ్యూజిక్ అనే కాకుండా సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ గారికి కానీ, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ అయిన అశోక్ కుమార్ గారి సెట్స్ వర్క్ కానీ, వీళ్ళకి లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో మీ ఇన్నర్ సర్కిల్స్లో ఏంటి టాక్ జనరల్గా? అంటే సినిమాకి మెయిన్ పిల్లర్స్ వీళ్ళే అనే ఇది అయితే వచ్చింది కదా. సో మీ మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగేది? అంటే పాజిటివ్ డిస్కషన్ ఉండే బేసిక్గా ఫ్రమ్ ద స్టార్ట్. అది బేసిక్ అదే ఒకటే. స్టార్టింగ్లో స్కోర్ చేసినప్పుడు మెనీ ఆఫ్ అవర్ టెక్నీషియన్స్ అంతా ఉంటారు కదా, అది నేను చెప్తాను 3 hours 40 minutes కట్ గురించి. అప్పుడు అరే ఇది కొంచెం కట్ చేస్తే బాగుండే అని చెప్పారు. అప్పుడు అది వినే మేము కట్ చేసినాం. అది ఇంకా కట్ చేయాలని చెప్పి మాకు రేసింగ్గా తెలిసి మళ్ళీ కట్ చేయాల్సి వచ్చింది. అదే అదొకటే ఫీడ్బ్యాక్ వచ్చిండే. అదర్వైజ్ అందరి విజువల్స్ అసలు క్రేజీ, అది ఇది మంచి అప్రిషియేట్ అయితే చేసారు. ఫ్రమ్ ద స్టార్ట్ ఫుటేజ్ ఎప్పుడైతే బయట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వచ్చింది, డిఐ కోసం పోవడం స్టార్ట్ అయిందో, అప్రిషియేషన్స్ వేర్ ఆల్వేస్ దేర్. మన అశోక్ సార్ కానీ సౌందర్ సార్ వాళ్ళ వర్క్స్ అయితే ఆబ్వియస్లీ లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈవెన్ ఎడిటర్ కూడా యాక్చువల్గా గ్లిమ్స్, ట్రైలరు, సాంగ్స్ కటింగ్, వీటికి ఎడిటర్కి మంచి పేరు వచ్చింది. వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అరే ఏంది ఇంత ల్యాగ్ ఉంది అన్న ఇది వచ్చింది కదా. సో జనరల్గా ఆబ్వియస్గా అలాంటి టాక్ వచ్చినప్పుడు అది తప్పంతా ఎడిటర్ మీద డైరెక్టర్ మీద నెడతారు కదా. సో ఈ విషయంలో ఇప్పుడు ఈ మిస్టేక్ అనేది ఎవరిది? అంటే డైరెక్టర్దా లేదంటే ఎడిటర్దా ఏంటి? ఇట్ వాజ్ కొలాబరేటివ్ మిస్టేక్ అండి. నేను డైరెక్టర్దే ఎడిటర్దే అని చెప్పాను. ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ మిస్టేక్. ఇట్ ఈస్ మై మిస్టేక్ ఆల్సో, ద డైరెక్టర్స్ మిస్టేక్ ఆల్సో, ద ఎడిటర్స్ మిస్టేక్, రైటర్స్ మిస్టేక్, ప్రొడ్యూసర్స్ మిస్టేక్. ఒక పోతుంటే 40-50 members వస్తారు. ఇట్స్ ఎవ్రీ వన్స్ మిస్టేక్. అంటే మిస్టేక్ అని చెప్పాను. సి ఇక ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మేము ఏంటంటే ఇక ఫ్లో టైం చూడం కదా, అట్లా అంటే లాస్ట్ మినిట్ దాకా వర్క్ చేసుకుంటూ రిలీజ్ దగ్గర పడి నిక్ ఆఫ్ ది మూమెంట్ వరకు వర్క్ చేయటమే ఈ నెగ్లిజెన్సీ కారణం అనుకోవచ్చా? ఎలా? నానా సార్, మీకు అంటే మూవీ రిలీజ్ వరకు అయితే అదే మెనీ డైరెక్టర్స్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా రేపు రిలీజ్ ఉందంటే కూడా దిస్ గైస్ గివ్ ఒక టోన్ వేసి నడుస్తుంటుంది అది. సో అదే దాట్ ఈస్ ప్రిటీ మచ్ కామన్. అంటే రిలీజ్ అయ్యి ఒక 10 days దగ్గర వచ్చిందంటే ఫినిష్ ఆల్ గాన్. ఇక మనకి నిద్ర ఉండదు బై, ఫిక్స్ అయిపోవాలి ఇక. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలా ఎవరికి? అంటే ఈ లెంగ్త్ విషయంలో కానీ జడ్జిమెంట్ అనేది తప్పటం అనేది ఒక ఎక్స్పీరియన్స్గానే, అంటే టోటల్ యూనిట్కే ఇది ఒక ఎక్స్పీరియన్స్ కదా. యా కైండ్ ఆఫ్. అంటే మేము అదే చెప్తున్నాం కదా సార్, 3-4 ఆల్మోస్ట్ 4 hours ఉన్నప్పుడు అదే కట్ చేస్తే అది చాలా ఎక్కువ కట్ చేసినాం కదా, ఇది నచ్చుతుంది అనుకున్నాము. కానీ అది ఇంకా దేవుడు అట్లా చేసిండు అట్లా. ఓకే, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని విన్నాను, ఎంతవరకు నిజం? ట్రూ. నాకు మ్యూజిక్ వచ్చింది, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. మా తాతగారు హీ వాజ్ కంపోజర్, మ్యూజిషియన్. హీ వాజ్ అంటే మ్యూజిషియన్స్ మధ్యలో ఇన్ హైదరాబాద్ అండ్ ముంబై ఎక్కువ హిందీ ఎక్కువ చేస్తుండే ఆయన. ఎవరెవరి దగ్గర చేశాడు మీ తాతగారు? అంటే నాట్ మన దిలీప్ కుమార్ దగ్గర కూడా కొన్ని హీ యూస్ టు డూ హిజ్ ఓన్ సాంగ్స్ అనమాట. ఆయనది కొన్ని సొంతగా ప్రొడక్షన్ ఏదో సంథింగ్ ఉండే అప్పట్లో.
సో దిలీప్ కుమార్ దగ్గర అండ్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదర్ పోయమ్స్ ఉంటాయి కదా, వాటిని కొన్ని హీ యూస్ టు మేక్ సాంగ్స్ ఆఫ్ దెమ్ అండ్ బేసిక్గా ఆయన ఫాదర్కి ప్రొడక్షన్ సంథింగ్ ఉండే అనమాట. సో హీ యూస్ టు టేక్ హిస్ పోయమ్స్ ఈయన అపాయింట్ చేసి అట్లా సాంగ్స్ లెక్క రిలీజ్ చేస్తుండే. సో అట్లా అట్లా ఆయన నాకు ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ ఇంట్రొడ్యూస్ చేసింది, ఇళయరాజా, ఏఆర్ఎమన్ వీళ్ళని ఆయనని ఇంట్రొడ్యూస్ చేశారు నాకు. చిన్నప్పటి నుంచి అవి విని 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 కొంచెం అంటే వాళ్ళ మ్యూజిక్లో అంటే కండక్టింగ్ ఎలా ఉండేది ఏంటి అవన్నీ చెప్పేవాళ్ళ ఎలా? డీటెయిల్గా అంటే కూర్చోబెట్టి యూస్ టు ఎక్స్ప్లెయిన్, ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ చూసినాం ఎట్లా వచ్చింది, ఇది ఈ ఫీల్ అంటే కొన్ని 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 డైనమిక్స్ ఉంటాయి కొన్ని ప్లేయింగ్లలో, కానీ ఆ డైనమిక్స్ చూసినాం ఎట్లా ఇచ్చారు, దిస్ ఈజ్ వాట్ బ్రింగ్స్ ఫీల్ టు ద సాంగ్ కానీ టు స్కోర్ కానీ మంచి ప్రాపర్గా డీటెయిలింగ్గానే ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు. రాగాలేంది, అసలు ఏ రాగంలో ఎట్లా పోవాలి అని చెప్పి. సో అలా ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్, ఇళయరాజా గారి గురించి క్షుణ్ణంగా మీకు చెప్పారు కదా. సో ఏంటి వాళ్ళ కంపోజింగ్లో అంటే మీ తాతగారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి నువ్వు నేర్చుకుంది ఏంటి? ఇళయరాజా గారు ఈజ్ ఆబ్వియస్లీ అందరు అసలు వీ కాంట్ నేమ్ హిమ్. ఆయన గురించి మాట్లాడడం కూడా అసలు నాకు అర్హత లేదనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఈజ్ ఆయన కాంప్లికేటెడ్ కొన్ని కార్డ్ ప్రోగ్రెషన్స్ నాకు బాగా ఇష్టమైనది. హీ గివ్స్ నైస్ ప్రోగ్రెషన్స్ అండ్ దాన్ని ట్యూన్ అంటే ఆయన వెస్టర్న్ మ్యూజిక్ని ఇండియన్ మ్యూజిక్ని అసలు క్రేజీగా కలుపుతాడు ఆయన, అదొకటి ఇష్టం. అండ్ ఆర్డి బర్మన్ వచ్చేసి ఐ లైక్ హిజ్ రిథమ్ ప్యాటర్న్స్, అంటే డిఫరెంట్ ఏదో ఆయన చేస్తూ ఉంటారు ఆయన. అది అంటే అరే అబ్బా ఈ బాటిల్ క్యాప్తో కూడా ఇట్లా వేయొచ్చా అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ ఎస్డి బర్మన్ ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ రాగాలు కానీ బేసిక్గా నాకు కొన్నిసార్లు హ్యూమన్ బ్రెయిన్ ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. ఇట్లా అసలు ట్యూన్ అంత బ్యూటిఫుల్ ట్యూన్, ఇప్పుడు కూడా ఎస్డి బర్మన్ ఏదైనా టక్కని పాడి మీరు చెప్పేస్తారు, అంత బ్యూటిఫుల్గా అసలు బ్రెయిన్ అసలు ఎట్లా ఫంక్షన్ చేస్తుందో నాకు కొన్నిసార్లు ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. ఏంటి ఎస్డి బర్మన్ గారి సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? నాకు అసలు ప్రస్తుతానికి నేను ఇంటర్వ్యూ అవ్వకముందు కూడా చెప్పిన ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్. నాకు పాటలు కొన్ని అంటే ఇట్లా సార్ నేను ఆల్రెడీ నాగబంధం దాంట్లోనే ఉన్నా ప్రస్తుతానికి, నేను ఆ సాంగ్స్ కొంచెం కష్టం గుర్తు తీసుకోవడం. బట్ మెనీ సాంగ్స్ నేను చిన్నప్పటి నుంచి వినడం జరిగింది. అంటే మీరు కంపోజరు, మీ తాతగారు కంపోజరు. అంటే ఒక మ్యూజిక్ కంపోజర్గా అంటే మీ తాతగారి టైంలో మొత్తం లైవ్ ఆర్కెస్ట్రాతో చేసేవాళ్ళు. అవును. మీ జమానా వస్తలకి మారిపోయింది టోటల్గా, ఎలక్ట్రానిక్ ఇది ఒక చిన్న గదిలో కూర్చొని మిక్స్ చేయడం అలవాటు అయిపోయింది. సో ఏది ఎక్కువ అంటే అవుట్పుట్కి వచ్చేతలకి దేంట్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది? సార్ ఆడియో ప్రకారం క్లారిటీ ప్రకారం చూస్తే మ్యూజికాలిటీ ప్రకారం అయితే మన తాత టైంలోనే మ్యూజికాలిటీ చాలా బాగుంటుంది సార్. ఈ కాలంలో మ్యూజిక్ కొంచెం తగ్గిపోయింది. మ్యూజికాలిటీ కొంచెం తగ్గేసి ఆడియో క్వాలిటీ పెరిగింది, బట్ మ్యూజికాలిటీ పెరగలేదు. టెక్నికల్గా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆ టెక్నిక్ని మనం ఉపయోగించుకుంటున్నాము. అవునవును. బట్ మీ తాతగారి కాలం నాటి సాంగ్స్ ఇప్పటికీ వింటున్నా కూడా కొత్తగానే అనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సాంగ్స్ ఒక 1 or 2 years తర్వాత మర్చిపోతున్నాం. అవును. ఎందుకు? అది మేబీ అంటే కొంచెం డీపర్ దాంట్లో పోతే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఇవాల్వింగ్ కదా సార్ ఎవ్రీ డే. అంటే ప్రస్తుతానికి రీల్స్ జమానాలో ఉన్నాం అందరు. ఒకప్పుడు ఏంది ముగ్లియాజం అదంతా చూస్తున్నప్పుడు ఇంత 3.5 మేరా నామ్ జోకర్ అవన్నీ కూడా 3-4 hours మూవీ ఉండే సార్. సో చూస్తుండే. ఇప్పుడు ఏంది అంత రీల్స్ ఫటాఫట్ అయిపోవాలంతా. సో ఎవ్రీవన్ ఈజ్ యూనో, అందుకే కొంచెం మనుషులకి హడావుడి కొంచెం ఎక్కువ అయిపోయింది. కొంచెం కామ్ పీస్ఫుల్గా ఉంటే మేబీ నచ్చుతూ ఉండొచ్చు, చెప్పలేము. దేర్ ఆర్ మెనీ మ్యూజికల్గా నేను చెప్పేది ఇది మీరు చెప్పింది అంతా ప్రస్తుతం ఉన్న జనరేషన్ పేషెన్సీ గురించి. అవును. బట్ మ్యూజికల్గా నేను అడిగేది
మ్యూజికల్గా ఆ స్టాండర్డ్స్ ఇప్పటి తరానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రజెంట్ జనరేషన్ అనేది? అదే సార్ నేను అదే చెప్తున్నాను. అందుకే అంటే హడావుడి బేసిక్ ఎక్కువ అయిపోయింది, ట్యూన్లు కూడా ఫటాఫడి అంటే ఎవరు కూర్చుంటలేరు ప్రాపర్గా. హడావుడి ఎక్కువ అయిపోయింది అందరికీ. అంటే అందరికీ ట్యూన్లు కూడా అంటే ఫటాఫట్ కావడం ఓకే, అవసరం ఉండడం, బట్ కొంచెం హ్యూమన్ బ్రెయిన్ కొంచెం చాలా హడావుడి దాంట్లో పడిపోయింది. దట్ ఈస్ వై నో వన్ ఈస్ ప్రాపర్లీ సిట్టింగ్ అండ్ లెర్నింగ్ మ్యూజిక్. ఎవరు కూర్చొని నేర్చుకుంటలేరు ఫస్ట్. మీ ఫస్ట్ సినిమాకి మీకు ఈ సినిమా కాన్సెప్ట్ ఇదంతా విన్న తర్వాత ఈ సినిమాకి లైవ్ మ్యూజిక్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఆల్రెడీ చేసాం సార్ దీంట్లో లైవ్ మ్యూజిక్ కొన్ని ఉంది. అంటే బుదాపెస్ట్ ఆర్కెస్ట్రా అని చెప్పి ఒక బిగ్ ఆర్కెస్ట్రా ఉంటుంది, సింఫనీ ఆర్కెస్ట్రా. సో అక్కడ నుంచి కూడా లైవ్స్ తీసుకున్నాం. అంటే ఏ ఎపిసోడ్కి? కొన్ని లవ్ ఎపిసోడ్స్కి అండ్ కొన్ని రిథమ్స్ మేము చెన్నై నుంచి అండ్ హైదరాబాద్ నుంచి కొలాబ్ చేసుకొని, అండ్ టెంపుల్ ఎపిసోడ్ ఐడియా ఉంటే మీకు, మన పద్మనాభ స్వామి టెంపుల్, అక్కడ ఆ రిథమ్స్ కొంచెం ఇక్కడక్కడ వేరే వేరే దగ్గర నుంచి తీసుకున్నాం. అండ్ దేర్ ఆర్ మెనీ, చెప్పుకుంటూ పోతే కొన్ని అండ్ సౌత్ ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొన్ని యూజ్ చేసినాం. అక్కడ కొన్ని బయట ఆర్టిస్టుల వాయిసెస్ కూడా కొంచెం డిఫరెంట్, మీకు గమనిస్తే కొంచెం డిఫరెంట్ వాయిసెస్ వస్తుంటాయి. అవి మేము కొందరు థ్రోట్ సింగింగ్ వాళ్ళతో తీసుకున్నాం. డిఫరెంట్ జరిగింది. గట్టిగా ఎక్స్పెరిమెంట్లు అయితే గట్టిగా చేసిన నేను. ఈ సినిమాలో మీరేమన్నా పాడారా? లేదు సార్, అంతా లేదా? అంటే ఇప్పటికే మళ్ళీ దానికి సపరేట్ రోలింగ్ ఉంటుందని చెప్పి. అవునా? అంటే నేను కొంచెం నాకు అంటే యాక్చువల్గా ఇండస్ట్రీకి సింగర్ కావాలని కదా వచ్చింది మీరు? యా. మరి కంప్లీట్గా సింగింగ్ని పక్కన పెట్టి కంపోజర్గానే వెళ్ళటానికి కేవలం సంపాదనే కారణమా, లేదంటే ఇంకేమో? లేదు, పక్కనేం పెట్టలేదు సార్, ఇంట్లో పాడుతుంటా నేను. నాకు ఇష్టం సింగింగ్, అట్లేం లేదు. బట్ బయట పాడడం అంటే అంటే సార్ స్టార్టింగ్లో మేబీ నేను చాలా చిన్నప్పుడు నుండే బయటికి వచ్చేసిన ఇంట్లో నుంచి ఆఫ్టర్ మై తాతస్ డెత్. ఇక బయటికి వచ్చేసి 1920 ఏజ్లో ఐ యూస్ టు సింగ్ అండ్ ఆల్. సో 1920 ఏజ్ 19 ఉన్నప్పుడు, 20 ఉన్నప్పుడు. సార్ మీరు కూడా ట్రోల్ చేస్తారు సార్. సో వెన్ ఐ వాజ్ 19-20 అప్పుడు బయటికి వచ్చేసి ఐ యూస్ టు సింగ్ అండ్ ఐ యూస్ టు డూ మై మ్యూజిక్ కదా. చాలామంది దాట్ ఈస్ ఏజ్ వేర్ యూనో బ్రెయిన్ మెల్లమెల్లగా మెచ్యూర్ అవ్వడము కొంచెం స్టార్ట్ అవుతుంది, థింకింగ్ అరే వరల్డ్ ఎంత పెద్ద వరల్డ్ పర్స్పెక్టివ్లో. సో అప్పుడు చాలామంది అరే ఏం సింగింగ్ చేస్తావు, ఏం పాడతావు భయ్ అది అని చెప్పి చాలా కొంచెం అంటే ఐ యూస్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ నెగటివిటీ. సో మేబీ దాట్ ఎక్కడో తెలియని అదో చిన్న కాన్షియస్నెస్. ఎవరు మీ గురువు? ఎవరు నా గురు? నేను అనూప్ జలోటా గారి దగ్గర వోకల్స్ నేర్చుకుని ఉంటే. ఫస్ట్ గురు ఇస్ ఆబ్వియస్లీ మై గ్రాండ్ ఫాదర్, తాతగారు. ఆయన దగ్గర నుంచి ఏదైనా. తాతగారి పేరు సజన్? యా. సో యా, ఆయన దగ్గర నేర్చుకుని బయటికి అట్లా అది సమ్ పెరుగుతున్నప్పుడు అరే పాడితే నచ్చుతుందా లేదా అబ్బా, అది ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అది స్టార్ట్ అయిపోయింది. సో మీ మదర్ ఫాదర్? మా డాడ్ వచ్చేసి ఈజ్ అ రైల్వే ఎంప్లాయీ, మన రైల్ నిలయం ఉంది కదా సికింద్రాబాద్. సో ఈ వర్క్స్ ఓవర్ దేర్. మామ్స్ హౌస్ వైఫ్. ఓకే. వాళ్ళకేమి మ్యూజిక్ పట్ల ఇది లేదా? లేదు, ఉంది. మై డాడ్ సింగ్స్, మై మామ్ ఆల్సో సింగ్స్. అందరు ఒకసారి మిమ్మల్ని డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాను సార్ పక్కా ఇంట్లోకి. యుల్ హ్యావ్ అ నైస్ వైబ్. అందరు ఇంట్లో కొంచెం యూనో ఒక చిన్న ఫంక్షన్ ఏమైనా పార్టీ అనేది జరుగుతుంటే అందరు పాడుతుంటారు, ఆడుతుంటారు, అంతా మస్తు ఉంటుంది వైబ్. యూ హ్యావ్ టు కమ్. సో మీ మదర్ ఫాదర్ ఎంకరేజ్మెంట్ బాగుందా? యా, అవునవును. చాలా ఇది వెరీ స్వీట్ పీపుల్. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు నాకు. మీ సిస్టర్ కూడా సింగరే కదా? యా, అవును, సింగరే. షీస్ లెర్నింగ్ ఇప్పుడు ఇంకా జాజ్ ఏదో నేర్చుకుంటుంది గోవాలో. ఓకే. ఏం పేరు దాని పేరు? ఐశ్వర్య. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడింది కదా ఇండస్ట్రీలో? సో బేసికలీ దీంట్లో ఇద్దరు ఐశ్వర్యాలు పాడారు సార్. ఒక ఐశ్వర్య ధరూరి అని చెప్పి షీఈ్ నార్మల్లీ అంటే రామాచారి సార్ వాళ్ళ శిష్యురాలు ఉన్నారు. ఇంకొక మా చెల్లి ఐశ్వర్య. సో ఇద్దరు ఐశ్వర్యాలు ఉన్నారు. మా చెల్లి వచ్చేసి ఆమెకి తెలుగు కూడా సగం పలకనే రాదు. అవునా? సో అంటే నంబర్ ఆఫ్ సాంగ్స్ ఏం పాడలే, బట్ క్వైట్ ఫ్యూ.
మరి నువ్వు ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మీ చెల్లికి అవకాశం ఇవ్వలేదా? ఇచ్చినా సార్, ఇచ్చావా? అది తీసేసి అది వేరే ఏది లవ్ సాంగా? యా సార్, అవునవును. హిందీలో పాడింది ఆమె బేసిక్గా. ఓకే. యా, ఎందుకులే మళ్ళీ తెలుగులో పాడితే అది సపరేట్ ఉంటుంది. ఓకే. సో పాడించి తీసేశారు. లేదు సార్, ఉంది, ఇంకా ఉంది. పాటనే తీసేసారు movie నుంచి. సినిమాల నుంచి తీసేశారు. యా, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అది. మ్యూజిక్ డైరెక్టర్గా మీ గోల్ ఏంటి? ఏం లేదు సార్, గుడ్ మ్యూజిక్ అందించాలి జనాలకి. అంటే రానని నేను కూడా నేర్చుకుంటూనే ఉంటాను. ఇంకా చెవులకి కొంచెం హర్ట్ చేయకుండా ఏదైనా మంచి మ్యూజిక్ అది అందించాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ వేర్ విల్ దిస్ గో. ఇప్పుడు సక్సీడ్ అవుతానో లేదా అది వేరే విషయం, బట్ ఐ విల్ స్టిల్ కీప్ ట్రైయింగ్. మంచి మ్యూజిక్ ఏదైనా ట్రై చేస్తాను సార్, ఇంకేం లేదు. సో ఎన్నేళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను 13-14 years అవుతుంది సార్. ఓకే. సో ఈ 13-14 yearsలో ఎన్ని సాంగ్స్ పాడారు మొత్తం? పాడడం అదే సార్, నేను పాడడం చాలా తక్కువ యాక్చువల్లీ. నేను అసలు అంటే ఎవరైనా పిలిస్తే పాడడానికి నన్నే పిలుస్తుర్రా పాడడానికి అనుకునేటోడిని. సరే ఓకే అని చెప్పి పోయి పాడడం తప్ప ఎక్కువ నాట్ నంబర్ ఆఫ్ సాంగ్స్. నేను ఎక్కువ ఎక్స్ప్లోరేషన్లో ఉన్న టైం ఎక్కువ పోయింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు కదా? ఇండిపెండెంట్ మ్యూజిక్ లేదు, కంపోజ్ ఏం చేయలేదు సార్ నేను. ఐ నెవర్ కంపోజ్డ్. ఓకే. ఓన్లీ ప్రోగ్రామింగ్ వరకే. ప్రైవేట్ సాంగ్స్ కానీ ఏదైనా? నేను కంపోజింగ్ వరకు కాదు, ఓన్లీ ప్రోగ్రామింగ్ చేసేటోడు. కంపోజింగ్ అయితే ఫస్ట్ నాగబంధం. ఏంటి హ్యాపీగా కంపోజర్గా ఒక సినిమాకి వర్క్ చేసి మీ దారి మీరు చూసుకోవటం ఈజీగా ఉందా? కంప్లీట్ బర్డెన్ అంతా నెత్తిన పెట్టుకోవటం అనేది ఈ రెండింటి మధ్య ఏంటి, ఎలా? అర్థం కాలేదు సార్. అంటే కంపోజర్గా అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీరు కంపోజ్ చేస్తారు, ఆయన చెప్పినట్టు ఆయన కావాల్సిన విధంగా కంపోజ్ చేసి ఇచ్చేస్తారు, మీ డ్యూటీ అయిపోద్ది. బట్ వేరే యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంప్లీట్గా బర్డెన్ అంతా మీదే. అవునవును, ట్రూ. సో ఈ రెండింటి మధ్య మీరు గమనించిన తేడా ఏందంటున్నా? తేడా చాలా హెవీ తేడా ఉంది సార్. ఓము మ్యూజిక్ ప్రోగ్రామర్ జాబ్ అది కూడా కష్టమే సార్. అది కూడా అంటే ఒప్పించడం, మ్యూజిక్ డైరెక్టర్ని ఒప్పించడం, ఆ జానర్లో ఉండడం. ఎందుకంటే ఫ్రెష్ మైండ్స్తో వస్తాం కదా ప్రోగ్రామర్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ దీంట్లో స్టోరీ తెలిసి ఉంటుంది, అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి. సో దాట్ ప్రోగ్రామర్స్ జాబ్ ఈజ్ ఆల్సో హార్డ్ జాబ్. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ జాబ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హార్డ్ జాబ్ అంట నేను. అంటే ట్యూన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సార్. ప్రోగ్రామర్ జాబ్ కొంచెం చిల్గానే ఉంటుంది ఎక్కడో. అదే చూసుకుంటున్నా మా ప్రోగ్రామ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ చూసుకుంటానులే అని చెప్పి అదొక చిన్న అది ఉంటుంది. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆప్షన్ లేదు. అంటే ఒక ప్రోగ్రామర్గా ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం మీరు మ్యూజిక్ ఇస్తారా, లేదంటే ఏదైనా సందర్భం చెప్పి దీనికి తగ్గట్టు మీరు ఏదన్నా కంపోజ్ చేయండి అని మ్యూజిక్ డైరెక్టర్ మీకు చెప్తాడా, ఎలా అసలు అది? లేదు సార్, కంప్లీట్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ మీదనే ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే కొంచెం ఫ్రీ హ్యాండ్స్ వదిలేస్తాడు. అది డూ యూర్ ఒకసారి నువ్వు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయబోయి లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ అని చెప్పి కొంచెం ఫ్రీ హ్యాండ్స్ వదిలేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఓన్లీ. ఎక్కువ ఆయనదే ఎక్కువ ఉంటుంది. మనకి రెఫరెన్స్లో కానీ ఇవ్వడం, అరే నాకు ఇట్లా కావాలి, ఈ గ్రూవ్ కావాలి, ఈ బ్యాకింగ్ స్టోన్ కావాలి, ఇట్లా అని చెప్పి వాళ్ళే చెప్తారు. సో మీరు మణిశర్మ గారి దగ్గర కాకుండా ఇంకెవరెవరి దగ్గర ప్రోగ్రామింగ్? నేను భైరవాద్ దగ్గర చేశాను సార్. ఓకే. సురేష్ బొబ్బిలి, కామరాన్, ఇంకా మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చేసినాను. అంటే ఎవరి స్టైల్ బాగుంటుందని? ఎవరి స్టైల్ బాగుంటుందని అయితే చెప్పలేదు సార్. అందరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది సార్. ఒక్కరు అంటే అట్లా అని కాదు, ఒక్కొక్కరు మ్యూజికాలిటీ ఒక్కొక్కరు. సురేష్ అన్నది ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, అదొక రకంగా బ్యూటిఫుల్ ఉంటుంది. మన భైరవాద్ ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్, అదొక బ్యూటీ ఉంటుంది దాంట్లో. మనీ సార్ అయితే ఇక ఆయన నెక్స్ట్ లెవెల్ క్రేజీగా అయ్యాను అయితే. నేను ఏమంటారు, ఆయన మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం అంటే నాకు, ఆయన చేసిన గ్రూవ్ కానీ, ఆ పంచ్ కానీ, ఆ సీన్ని ఎలివేట్ చేసే విధానం కానీ అసలు అది క్రేజీ అనిపిస్తుంది నాకు. ఆయన ఎవ్రీవన్ హ్యాస్ అంటే వాళ్ళది ఒక బ్యూటీ ఉంది వాళ్ళ మ్యూజిక్లో. అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వెనక అందరూ
పెడతారు. అవును అవును ఒకప్పుడు ఎన్ని సూపర్ హిట్లు ఇచ్చారు అనేది పక్కన అసలు దాన్ని పట్టించుకోరు. ఎగ్జాంపుల్ మణిగారిని చూసుకున్నాం. అవును అవును మెలోడీ బ్రహ్మ అన్నారు ఆయన్ని. అవును ఆయన ప్రతి హీరోకి సూపర్ డూపర్ హిట్లు అవును ఇచ్చున్నారు. మళ్ళీ అలాంటి మణిగారినే పక్కన పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు స్వింగ్లో ఉంటే వాళ్ళతో వెళ్తున్నారు కదా. ఇవన్నీ గమనించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మీ మైండ్లో అరే మనం ఎలా ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది కదా. సో మీకు అసలు ఈ ఇండస్ట్రీ గురించి స్టడీ చేసినప్పుడు ఈ ఇండస్ట్రీ మీద మీ అనాలిసిస్ ఏంటి అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా? సార్ ఒకటి చెప్పాలి, నేను ఫ్రాంక్లీ చెప్తాను సార్, నేను అంతా అనాలిసిస్ చేసేంత టైం దొరకలేదు సార్ నాకు ఎప్పుడు. అంటే నేను బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ లేక అసలు వద్దామని అనుకోలేదు నేను. ఇట్ వాజ్ సో గ్రేట్ ఆఫ్ సో స్వీట్ ఆఫ్ అభిషేక్ అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ప్రోగ్రామ్ సైలెంట్గా ప్రోగ్రామింగ్ చేసి బయలుదేరదాం అనుకున్నాను. ఆ మనిషి నేనే పట్టుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నువ్వు కూర్చోరా అని చెప్పి ఆయన సో అంత అనాలిసిస్ చేసి అంతా అసలు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు అంత టైం దొరకలేదు సార్ నాకు. అంటే నాకు ఏంటంటే మ్యూజిక్లో ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం నాకు. అంటే కొత్త ఏదైనా సరే ఇది వచ్చింది, ఈ కీబోర్డ్ వచ్చింది, అది వచ్చింది, ఈ ఫలానా ఇన్స్ట్రుమెంట్ వచ్చింది అని చెప్పి దాంట్లోనే ఉండే. నేను సడన్గా చూసేసరికి ఇట్లా కళ్ళు తెరిసేసరికి బయట అరే ఈ లైట్స్ ఉన్నాయి మీరున్నారు. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారుగా? అయ్యా అవును సార్. ఏంటి సీక్వెల్కి మీరేనా ఏమన్నా మారుస్తున్నారా? అంటే అది నేనేట్లా చెప్పాను సార్. అంటే ఆల్రెడీ హింట్ ఇచ్చుంటారు కదా అందుకని. లేలే ప్రస్తుతానికి మొత్తం ఆఫీస్ అంతా కొంచెం మంచిగా చిల్ వైబ్లో ఉన్నారు అందరు. దే ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ ప్రస్తుతానికి. అంటే ట్రిమ్ చేసినాక కూడా మంచి అప్రిషియేషన్ జనరల్ క్రౌడ్ నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తే అది హై వేరే ఉంటుంది సార్. మొన్న అంత ఎందుకు మేము అసలు మా కాలం ఉండే జరిగింది అది. ఏంటంటే మొన్న P6 పోయిన P6 పోతే నేను, అభిషేక్ అన్న, కిషోర్ గారు అండ్ అభి నలుగురు పోయి ఇంటర్వెల్కి బయటికి వచ్చినాం. ఇట్లా బయటికి వస్తే ఒక 2-3 ఫ్యామిలీ వాళ్ళ లేడీస్ వచ్చేసి సార్ ఏం మూవీ తీసారు సార్ అని చెప్పి అభిషేక్ అన్న కాళ్ళ మీద పడుతున్నారు వాళ్ళు. లైక్ ఇది అసలు ఓకే అంటే నార్మల్ ఆడియన్స్కి అంత కనెక్ట్ అవుతుంది. అది చూసినప్పుడు అలా మంచిగా అనిపిస్తుంది జర. ఆఫీస్లో కొంచెం చిల్ వైబ్ ఉంది. ప్రస్తుతానికి 2 గురించి ఏం ఆలోచిస్తలేరు. చెప్పినప్పుడు వచ్చి చెప్తా సార్ మీకు. ఓకే, సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ అందించాలనేది గోల్. అవునవును. సో మీరు అనుకున్న విధంగానే మీ కోరిక నెరవేరాలి, నెంబర్ ఆఫ్ మూవీస్కి వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాతని మళ్ళీ గుర్తు చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీ తాతగారు ఎలాంటి కంపోజరు, ఆయన చేసిన ఆ కంపోజింగ్ మళ్ళా మీ ద్వారా ఈ జనరేషన్కి మీ ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, జునైద్ కుమార్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.